ఇగో ఇవే ఏడవద్దని చెప్తా ఊకే. అక్కడ నుంచి వెళ్ళావు. ఎవరు నా కొడుకు. ఇదేంద్రజా నీ కొడుకా? అగో ఏ పెళ్లి అయిపోయి 2 సంవత్సరాలు అవుతుంది కదా నాకు. అంటే మా నాయన చూసుకుంటూ 2 సంవత్సరాలు అయిందా? అవును. ఏడుపు వస్తుంది. అట్లుంటది మనతో. ఊకోబెట్టు ఏడిచి. ఇగో, తాత మూతి పాలి 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 అలా ఎవరురా నువ్వు? పాలు డబ్బా పాలు. డబ్బా పాల మంచి చెప్పు. ఇక్కడ కాదు అక్కడ అక్కడ. ట్విన్స్. ట్విన్స్. ఓ మై గాడ్ ఓ షిట్ నాయనా ఫ్లాష్ మ్యాన్. అన్నయ్య ఆశీర్వాదం తీసుకో. బావగారు ఓకే దా పని ఉంది. ఇగో ఊకో ఊకో అక్కడ అక్కడ అక్కడ. చిన్న కొడుకాడు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఎవరు? ఏ 3 సంవత్సరాలు అయింది కదా అందుకే 3 పుట్టిరు. అన్నయ్య ఆశీర్వాదం తీసుకో. మళ్ళా అన్నయ్య ఇగో 4th one. అలే ముగ్గురేరి. ఇగో పెద్దగా అయిపోయారు. పెద్దనాన్న పెదనాన్న, పెదనాన్న. అరే ఏంట్రా ఇది? నాయనా నాయన కాదు వీడు. వీడు పెద్ద కొడుకు, సెకండ్ పాప. వీడు చిన్న కొడుకు, సేమ్ నాయన పోలిక. మా నాయనేడి నాయన చచ్చిపోయి 20 సంవత్సరాలు అవుతుంది కదా. ఓ నాయనా పెదనాన్న. నిన్ను చూస్తేనే నరకబుద్ధి అవుతుంది. మా నాయన చేయబట్టి సేమ్ ముఖం సేమ్ మూతి అన్ని ఎట్లా వస్తాయిరా? అంటే యాస్టీస్ అంటే తాత పొలికలు వస్తాయి రావా మాస్టర్. మరి ఇంత తాత పొలికలు వస్తాయి కామన్. ఇగో ఒక్క నిమిషం ఆశీర్వాదం. సరే బావగారు. ఓకే ఓకే. అరే చెప్తున్నా నా కొడుకా చెప్తున్నా నేను నరుకుతా. నువ్వు ఇంకోసారి నన్ను పెద్దనన్నది ఏమన్నదు. మయ్యని చూస్తేనే ఎప్పుడో కొట్టాలనుకున్నా. ఓలు 5th one. ఎక్కడి నుంచి వస్తున్నారు రా బాబు మీరంతా? పిల్లలు ఏం ఎంఎస్ ఇట్లా నాకు వద్దురా. నాకు కూడా పెళ్లి కావాలి. నేను కూడా పిల్లల్ని కంట. ఈ ఏజ్ లో ఉన్న పిల్లలు ఇస్తాడు. ఇంకా 50 ఏళ్ళు వచ్చినాయి. ఇట్లా చేస్తావని చెప్పి నేను ఒక సంబంధము ఒక బ్రోకర్ తెచ్చిండు పెద్ద మనిషి. పోయాడు మాట్లాడుకుంటా. పెద్దనాన్న ఒక్కనే పోతా, నేను కూడా తోడొస్తా. దారా నువ్వు వద్దు నడు ఇంట్లో కోరి బావగారు ఆశీర్వాదం. వద్దమ్మ నీ దండం పెడతాను. కాలు మోపుతారా నాయన పొర్రి. అయ్యా నేను ఇక్కడనే చూసినట్టుంది నాన్న. వీడు అప్పుడు ఒకసారి మన ఇంటికి పెళ్లి చూపులకు వచ్చింది నిన్ను చూడనికే. గాపిల గారి నాకు తెలిసి ఇప్పుడు ఆయన కొడుకుకి పెళ్లి చూపులకి మన బిడ్డను చేసుకోవడానికి వచ్చి ఉంటాడు. అయితే ఓకే, ఇట్లయితే ఓకే. నమస్కారం అన్నయ్య. నమస్కారం అమ్మా. పెళ్లి కూతురు రమ్మని లేట్ అవుతుంది. ఏమన్నా అడగాలంటే అడగాలి. ఏం అడిగేది ఏం లేదు. డైరెక్ట్ పెళ్ళి. తాతయ్య అబ్బాయితో మాట్లాడాలనుకుంటున్నా. దాంట్లో ఏముందమ్మా? అన్నయ్య మీరెక్కడికి మాట్లాడాలనుకుంటుంది పెళ్లి కొడుకుతోని. నాన్న మా నాన్నే జోక్ చేస్తున్నాడు. మా జాతర చూడట్లేదా? నాకు పెళ్లి కూతురు నచ్చింది. నీకు నచ్చింది కదా, నా కోసం వచ్చినా నేను. పెద్దనాన్న నాన్న ఏంట్రా ఇది? అరే నీ దండం పెడతా ఫ్యామిలీ నా మీద పడ్డారు ఏంద్రా? ఒరే కాలు మొక్క కూర దండం పెడతారా? అరే అమ్మ మీ అయ్య పోలికలు ఎడిపోయారు. రెడీ 1 2 3 ఇచ్చే అన్నకి ఇచ్చే. పెద్దనాన్న పెద్దలేనా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ?
వాడు 6th 7th 1 సరే అన్నయ్య పెళ్లి సంబంధం పోయినావు పెళ్లి సంబంధం ఓకేనా పెళ్లి కూతురు ఓకే, ఓకే పెళ్లి కొడుకు కూడా ఓకే. వాడు ఓకే నన్ను చేసుకోలేరు, వాడు చేసుకుంటు. ఓకే కంగ్రాచులేషన్స్. ఎవరైతే ఉంది నాది వద్దులేండి మా పెద్ద తీసుకోకూడదు, వద్దురా వద్దురా. తీకుంటది అత్తయ్య. ఇక్కడ కాదు, అక్కడ అక్కడ కాదు ఇక్కడ, అక్కడ అక్కడ. సరే ఒక పని చేద్దాం, నేను అక్కడ అంటున్నావు నువ్వు ఇక్కడ అంటున్నావు, ఏడుకలు ఒకసారి చూద్దాం. ఓకే. ఇక పెద్దనాన్న తాత తాత తాతనా? ఆటగాళ్ళు అందరూ ఆటగాళ్ళ. ఎవర్రా ఇల్లు? తమ్ముడు, ఎవరు తమ్ముడు? నా తమ్ముడు. అరే ఈ దండం పెడతారా ఏంద్రా ఈ పిల్లల్ని? ఎత్తుకో అరే ఏంద్రా ఆడిపించాడు? ఉండండి చిన్న పని ఉంది. అసలు ఎంతమంది పిల్లలు అందరు తీసుకురా ఫస్ట్, నాకు అర్థమైతే లేదు. అంత కాదు పిల్లలందరూ తీసుకురా, పిల్లలు తీసుకురా. మా ఆంటీ ఇద్దరు ముగ్గురు ఉంటారు, కలిసి వెళ్ళిపోతా. ఒక కాలేజు, ఒక ట్యూషన్, ఒక స్కూలు, ఆఖరి కిడ్స్ ప్లే కూడా ఉంది కదా ఈడ. ఎవరు వీళ్ళంతా? ఇగో ఇటు నా కొడుకు, ఈమె బిడ్డ నా బిడ్డ. ఈమె ఎవరు? అరే మీరే కనిపించేంద్రా. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అబ్బా వద్దురా, వద్దు, మీరు వెళ్ళిపోరు, అందరూ లోపలికి వెళ్ళిపోరు. పని అయ్యా సారు, నాకు వద్దు ఇది, నేను ఇంకా సచ్చినా వస్తా కానీ. ఏంది అది? ఒకరు 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 ఒకరు, ఇది మన వల్ల కాదయ్యా, సచ్చి ఊరుకుంటా కానీ. ఎవరేమన్నా కానీ నాకు సంబంధం లేదు. మళ్ళీ తాత అయిపోయిన. పెద్దనాన్న, పెద్దనాన్న కొడుకా? కోడలు. కోడలా? నేను ఏ సంవత్సరం ఉన్నారు ఇంతకి? 2070. నేను ఇంకా సావలేడారా? నా చెప్పుతో నేను కొట్టుకుంటానని, నేను పోతానని దండం రా. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఎంత పెద్ద ఫ్యామిలీ గురించి నవదీపన్న ఫస్ట్ మీరే చెప్పాలి. నాకు బాగా కనెక్ట్ అయిన స్కిట్ ఇది. అంటే దేని గురించో కూడా అడుగు, నువ్వే దాని 20 years బ్యాక్ మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ పెళ్లి సంగీతం అంతా హడావిడి ఫుల్ చేసాం. అప్పుడు సంగీతులు ఉండేవి కాదు, సంగీతులు ఉండేవి. సంగీతులకి వీడియోలు అవి ఫస్ట్ నేనే, అంటే మేము మా బ్యాచ్ లో స్టార్ట్ చేసింది. ఏది షూట్ చేసి రిహర్సల్ చేసి సినిమా స్టైల్లో చేసి. సో అది మా ఫ్రెండ్స్ సిస్టర్ పెళ్లికి ఫస్ట్ టైం చేసిన తర్వాత అందరూ జోష్లో, అరే ఇదేదో బాగుంది, సినిమా టచ్ ఉంటుంది కదా, సో మాకు కూడా అని చాలా మంది చేసాం, 10-15 చేసాం. ఫస్ట్ ఫ్రెండ్ సిస్టర్తో స్టార్ట్ అయింది, తర్వాత ఫ్రెండ్కి అయింది, తర్వాత ఫ్రెండ్ సిస్టర్ వాళ్ళ బ్రదర్కి అయింది, తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఫ్రెండ్ వాళ్ళ పిల్లలకు కూడా. బాగుంది, స్టోరీ బాగుంది, టైం లైన్ బాగుంది, పంచులు బాగున్నాయి. ఆశీర్వాదం అంత గట్టి ఆశీర్వాదం మరి. బాగుంది, ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్. ఐ లైక్ ఇట్, నైస్. బిందు మ్యామ్ ఆయనకి కనెక్ట్ అయినట్లే నాకు కూడా కనెక్ట్. ఇది వినడానికి బాగాలేదు. నువ్వు వేరే విధంగా కనెక్ట్ అవుతున్నావు, నువ్వు అలా అనుకోకు. నేను అవ్వను అలాగా, చెప్పండి. సేమ్ ఇంట్లో మై నెఫ్యూస్ చిన్నప్పుడు వాళ్ళు పుట్టడం చూశాను, పెరగటం చూశాను. కానీ ఇప్పుడు వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయి ఇంకా మా ఇంట్లో వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూడాలి అంటే అప్పుడే పెళ్లి సంబంధాలు అలా ఉంది. సో నేను చాలా స్పాట్స్లో అనుకున్నాను. నైస్, అసలు ఓవరాల్గా హిలేరియస్గా ఉండింది భాస్కర్ అండ్ గ్రాని. దిస్ వాస్ పైసా వసూల్ స్కిట్, అమేజింగ్. చిరుత వాజ్ హిలేరియస్ ఈ స్కిట్లో, చాలా బాగా చేసావు చిరుత. మాస్టర్ అబౌట్ దిస్ లాంగెస్ట్ ఫ్యామిలీ, జ్ఞాని చాందిని మీ ఇద్దరు. భాస్కర్ 100% లీడ్ అండ్ శోభా అండ్ అందరూ బాగా చేశారు, మీరు అందరూ చాలా బాగా చేశారు. గుడ్, ఆల్ ది బెస్ట్ ఆల్.
అక్కడ మా మదర్ అండ్ ఆ పక్కన మా గాడ్స్ గిఫ్ట్ అన్నమాట. నాకు ఒక మంచి రిలేషన్ అన్ని సూపర్. నా కోసం అని ఒడిశా నుంచి వచ్చింది. ఓహో, ఒరిస్సా నుంచి వచ్చారా? హాయ్ హాయ్ అండి. మీకేమనిపిస్తుందండి మీ అమ్మాయి మాస్ జాతరలో చేయడం? చాలా హ్యాపీగా ఉంది తన అలా చూడడం. శోభ ఎక్కడ మీ ఫ్యామిలీ? అమ్మా నమస్కారం. నమస్తే సార్. మీకు ఎలా అనిపించిందమ్మా? చాలా చాలా బాగా అనిపిస్తుంది. అమ్మ మీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? ఆరోగ్యం బాగుంది సార్. మాకు మా జాతర నుంచి జెమినీ టీవీ నుంచి కాల్ చేసి మా పాపను పిలిచిన డైరెక్టర్ సార్కి, సురేష్ సార్కి థ్యాంక్ యూ సార్. సార్ పిలవటాన మాకు దేవుళ్ళని అడ్డి జడ్జి దొరికింది సార్. సార్ హెల్ప్ చేసినందుకు ఈరోజు ఇప్పుడు మాట్లాడగలుగుతున్నా సార్. నేను లేకుంటే నేను ఏమవుతుందో తెలియదు నాకు. తమ్ముళ్ళు లేరని చాలా బాధపడుతుంటుంది. దేవుడు పంపించిన తమ్ముడు అనుకుంటున్నా సార్ నేను ఇప్పుడు. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. రక్త సంబంధం లేకపోయినా పైనుంచి దేవుడు వచ్చిందేమో మా తమ్ముడు అనుకున్నా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. అలా ఏం లేదమ్మా, ఏదో మా దేవుడు నాకు ఏదో ఇచ్చాడు అంతే. మీరంతా మా కుటుంబం అమ్మా, అంతే. మా జాతర కుటుంబం. మీకే కాదు, ఎవరికి ఏం జరిగినా నేనే కాదు, నవదీప్ గారు కానీ, బిందు గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, అమర్ గారు కానీ, ఫస్ట్ మేమంతా ముందు ఉంటాం అనమాట. సుప్రీత కానీ, దీపిక కానీ, ఇక్కడ ఎవరికి ఏం జరిగినా కూడా ఫస్ట్ మేమే ఉంటాం ముందు. ఓకే, మీ ఒక్కరికే కాదు, ప్రతి ఒక్కరికి ఉంటాం. ఇంకొకటి ఇవన్నీ చిన్న చిన్న మా లైఫ్లో వస్తుంటాయి పోతుంటాయి, కామన్. ఓకే, ఆరోగ్యం బాగాలేకుండా రావటం అనేది అది మనిషి సహజం, అది మామూలే. ఓకే, మీరు అలా ఏం అనుకోవద్దు. మేము ఏమీ గ్రేట్ కాదు, ఏమీ కాదు. నేను పూరుగుడిసెల నుంచి వచ్చాను, ఆ బాధలు నాకు తెలుసు. ఓకే, అంతే తప్ప వేరే ఏమీ లేదు. ఇంకొకరు బాధపడుతుంటే నేను ఒక్కడే కాదు, ఎవరు చూడుస్తూ ఊరుకోలేరు. బాగుంది కదా, అదే చాలు. ఇంకేం మీరు మా అమ్మలాగమ్మా, ఇంకేం లేదమ్మా. తను నాకు ఏది కూతురు అనలేను కానీ నా చెల్లెలమ్మా, సొంత చెల్లెల్లాగా. ఓకే, నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టగా. శిరాలు లక్ష వంపదా చిరాక్షరాలు రాయడా. అలా ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అమ్మా చీచి అలా ఏం లేదు. మనుష్యులందు మీరు హ్యాపీగా ఉండండి. ఇదే కాదు, మీకు ఏం కావాలన్నా కూడా మేము అందరం ఉన్నది. ఒక్క చిటికేస్తే ఇదిగో మా అన్న నవదీప్ అన్న టప్ అని వాలిపోతారు. ఓకే, అలా ఏం లేదు మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. శివాజీ, మమ్మీ అక్క ఇద్దరు వచ్చారు సార్. ఎలా అనిపిస్తుంది? మీ వాడు కొద్దిసార్లు పైన ఉన్నాడు, 10 సార్లు కింద ఉన్నాడు, ఒక్కొక్కసారి జిప్పేసారు. కానీ మీ అబ్బాయి చేసే పర్ఫార్మెన్స్ స్పీక్స్ మా అందరికి. సో మీకు ఎలా అనిపిస్తుంది అమ్మా? మాకు చాలా మంచిగా అనిపిస్తుంది సార్. ఇంటి మా పేరెంట్స్ మీ బాబు ఏం చేస్తుండే కొంచెం చెప్పలేకపోతున్నాం అండి మేము. ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇదొక హఠాత్ పరిణామం. అంటే పదే అడుగుతున్నారనమాట. పాయింట్ అవుట్ చేసి పిన్ అవుట్ చేస్తున్నారు అందరూ. ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అడగడం వల్ల చాలా షేమ్గా ఫీల్ అవుతున్నాం. ప్రజెంట్గా ఇందులో చూసి అయితే ఫుల్ హ్యాపీ. మీరు అస్సలు అలా సేమ్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇది ఆ సెకండ్ కనబడడానికి కూడా చాలా మంది బయట లక్షల మంది ఉన్నారు. అవును సార్. బట్ ఆ చిన్న అవకాశం వచ్చింది, తనకు వచ్చింది కాబట్టి గ్రేట్ ఫీల్ అవ్వండి. నో ప్రాబ్లం సార్. ఇప్పుడు ఫీలింగ్ ఏం లేదు. ఏం చేస్తున్నాడు అంటే ధైర్యంగా చెప్పేస్తున్నాం. మాస్ జాతరలో మా తమ్ముడు ఉన్నాడు. ఎస్, పర్ఫెక్ట్, అంతే. ఆల్వేస్ అందరికీ చెప్తున్నాను, అందరికీ ఆన్సర్ ఇదే, మాస్ జాతరలో నా తమ్ముడు ఉన్నాడు. జడ్జెస్, సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? చిరుత. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మాస్ జాతరలో ఒక స్పెషల్.
మాస్టర్ మీ ఆట పాట అన్ని చిలిపి పనులు అన్ని చాలు మాస్టర్, వెళ్ళి కూర్చోండి మాస్టర్. ఇంకా మాటలు ఏం లేవు, ఈ ఆటల్ని భరించలేకపోతున్నాము. వెళ్ళండి మాస్టర్, మీరు వెళ్ళండి మాస్టర్. సార్ ఇది రికార్డింగ్ చేస్తా సార్, ఇది సార్ 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 అదేంటి సార్, సార్ ఇదేంటి సార్, సార్ అదే సార్. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయర. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయ. చూడలేకపోతున్నా, ఆగలేక వస్తున్నా. జోడు గుమ్మలొచ్చి గుద్దుకుంటే, ముక్కులోకి దింపుతుంటే, ముద్దులాటలాడమంటే హే 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 హే. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయర. రమ్య స్టైలు నిద్ర పట్టనివ్వదు, రంభ స్మైలు చూస్తే ఆకలయ్యదు. ఇద్దరే హుషారుగున్న కంచు గంటలు. నచ్చినాడే నాకు పాడు పిల్లడు, మెచ్చినాడే నన్ను ముద్దుకుంటాడు. అప్పులో చిక్కితే నైటంత స్వీటు స్వీటు నెప్పులే. అయ్య బాబా ఎంత ఆశ, ఇంతకాలం ఎంత లాశ. అందుకే పిల్లడా అందమంతా దోచుకో, అమ్మని జిమ్మడా హాయి హాయి చేసుకో. దాని తప్పదయ్య దెబ్బ చూస్తే తిక్కరేగి తిమ్మిరెక్కి ఊయలూగుతోంది ఒళ్ళు. హే 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 హే. యప్ప చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయర. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయ. పిల్లదాన చోకు అప్పగించుకో, కుర్ర ప్రేమ కాస్త తప్పరించుకో. మగ్గుగా మెత్తగా పయారమంత బొలక పోసుకో. ఎంతసేపు ఒక్క చిలిపి ఆటలా, తెల్లవార్లు రెస్ట్ దొరకనివ్వవా. ముద్దులే మిక్కుతూ మయాన పగల మారి మాటలా. అమ్మ బాబా నిలవనీడే, పట్టె మంచు వదిలిపోడే. అప్పుడే ఆగదే దంట ప్రేమ జాతర, కమ్మగా తీయని పూల తేనె పాతర. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయ. చూడలేకపోతున్నా, ఆగలేక వస్తున్నా. జోరు చూపి జో కొట్టు, ముందుకొచ్చి ముద్దెట్టు. జోడు గుమ్మలొచ్చి గుద్దుకుంటే, ముక్కులోకి దింపుతుంటే, ముద్దులాటలాడమంటే హే 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 హే. మాస్టర్ ఇన్ని రోజులు మీ కంపోజింగ్ అవన్నీ చూడడం తప్పితే వేయడం చాలా కష్టం మాస్టర్. మాస్టర్ ఇది ఇంకా మాస్ జాతర కాదు, మాస్టర్ జాతర. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్, మీతో డాన్స్ చేసే ఆపర్చునిటీ వచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. అక్కడ రే రా సాంగ్ చేశారు, ఇక్కడ రారా అని మమ్మల్ని పిలుచుకొని చేస్తారు.